జగన్ గద్దె దిగడంలో అత్యంత కీలకమైనటువంటి చిట్ట చివరిలో జరిగిన దుష్ప్రచారం. నేను అప్పట్లో అనేక సార్లు ప్రస్తావించాను. రీసర్వే అన్నట్టు భూముల రీసర్వే అనేది కేంద్ర ప్రభుత్వం ఫార్ములా. దేశవ్యాప్తంగా అన్ని భూముల్ని రీసర్వే చేసి డిజిటలైజ్ చేసేసి ఇక పైన మళ్ళీ దాని మీద లిటిగేషన్స్ రాకూడదు. ఒకవేళ లిటిగేషన్ వస్తే అది ప్రభుత్వపు బాధ్యత, ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఆ విధమైనటువంటి సిస్టమ్ కిందన అంతా రీసర్వే చేయమంటే ఆ రీసర్వే కింద ఉన్నటువంటి సిబ్బందే చేస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా టేపులు తీసుకెళ్ళి కొలుస్తారా? ప్రభుత్వ ఉద్యోగులే చేస్తారు, సర్వేయర్లే చేస్తారు. దానికోసం సర్వేయర్లని అనేక మందికి శిక్షణ కూడా ఇప్పించాడు. కేంద్ర ప్రభుత్వం రూల్ అది అమలు చేశాడు. కానీ జగన్ చేసిన తప్పు ఏంటంటే ఆ అధికారులు ఎవరో కానీ జగన్ని ముంచింది ఎక్కడయ్యా అంటే జగన్కి కాస్త ప్రచారపు యా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ జగన్ భూ సురక్షా హక్కు అన్నటువంటి పేరుతో ఒక పాస్బుక్లు, ఆ పాస్బుక్లు మన ఒరిజినల్ పాస్బుక్ల ప్లేస్లో జగన్ బొమ్మేసి మన ఆస్తి విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ఇచ్చినటువంటి ఉంటాయి, అదేదో మొన్న ఇచ్చినటువంటి జగన్ అన్న ఇల్లు అట్లాంటి వాటిట్లో వాళ్ళ బొమ్మలు వేసుకున్నారంటే ఒక అర్థం ఉంది. మనమందరం కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులకి జగన్ బొమ్మ ఏంటని ఆ రోజునే ప్రస్తావించాం. పాస్బుక్ ఇస్తారట, పాస్బుక్ మీద జగన్ బొమ్మ అంట. అదేం దుర్మార్గం అన్నటువంటి. దాంతోపాటు ఆ సర్వే రాళ్ళు వేస్తారా, రాళ్ల మీద కూడా జగన్ బొమ్మ పెట్టుకొచ్చారు. దాంతో తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీ ఒక మంచి అవకాశం అయిపోయింది. ఈవెన్ కాంగ్రెస్, కమ్యూనిస్టులకు కూడా జగన్ బొమ్మలు అంటే ఇక ఆ స్థలాలన్నీ జగన్ లాగేసుకున్నట్టే. అట్లాగే జగన్ బొమ్మతో పాస్బుక్ ఉందంటే రేపు పొద్దున్న దాన్ని పుచ్చుకుని మీ భూములన్నీ, ప్రైవేట్ భూములన్నీ జగన్ తీసేసుకుని అవన్నీ తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటాడు. రేపు పొద్దున్న బ్యాంకులు వచ్చి మీ స్వాధీనం చేసుకుంటాయి. అసలు ఇంకోటి, ఆ రీసర్వే కాగితం ఇచ్చేటప్పుడు ఒరిజినల్ కాగితాలు ఎవరు, డూప్లికేట్ ఇచ్చేసి ఒరిజినల్ ఆస్తులని వాళ్ళు తీసేసుకుంటారట అంటే ఒక దరిద్ర ప్రచారం, దిక్కుమాల ప్రచారం చేసి దానికి సమాధానం చెప్పడం మానేసి ఎంతసేపటి నేను బట్టలు నొక్కాను అని కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది కాస్త జగన్మోహన్ రెడ్డి కొంప ముంచడానికి, ప్రతి ఒక్కడు భయపడిపోవడానికి కారణమైపోయింది. ప్యానిక్ అయిపోయి దారుణమైనటువంటి పతనాన్ని 11 సీట్లకు పరిమితం చేసినది. రీసర్వే అనేది ఆగదు, అది జరిగి తీరుతుందని నేను అప్పుడే చెప్పాను. వీళ్ళు రీసర్వే ఆపేస్తాం, దానికి ఎవ్వడికి లేదంటే. ఇప్పుడు దేశంలోనే హయ్యెస్ట్ రీసర్వే ఆంధ్రప్రదేశ్. ఎందువల్ల? జగన్ చేయించిన రీసర్వే. ఇప్పుడు అది గొప్పగా రాస్తున్నారన్నమాట రీసర్వే. అంటే ప్రజల్ని ఎలా మాయ చేయగలరు, ఎట్లా మోసం చేయగలరు అనడానికి సాక్ష్యం అది. అది ఒక ఎత్తు. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ రీసర్వే ఏమీ వీళ్ళు చెప్పినట్టు సిస్టమేటిక్గా ఏమీ లేదు. ఉద్యోగులు జగన్ ఎప్పుడు ఎట్ట చేశారు, ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇది ఇవాళ మనం చెప్పట్లేదు, ఆంధ్రజ్యోతి చెప్తోంది. చెప్పి రీసర్వే సేమ్ జరుగుతోంది, ఎవరికి కనీసం నోటీసులు ఇచ్చింది లేదు, జరిగిపోతున్నాయి రీసర్వే, పని అయిపోతుంది అక్కడ. దాంతో అనేక మంది అన్యాయం అయిపోతున్నారు. కాకపోతే ఇప్పుడు ఇదంతా ఉద్యోగులు చేస్తున్న తప్పట, ప్రభుత్వానికి సంబంధం లేదు. అప్పుడేమో వైసీపీ నాయకులే చేశారు, వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ మంత్రులు, వైసీపీ ఎంపీలు, జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇదంతా చేపిస్తున్నాడని రాశారు. ఇప్పుడేమో ఉద్యోగులు చేస్తున్నాడని రాస్తారు. అప్పుడు చేసేది ఉద్యోగులే, ఇప్పుడు చేసేది ఉద్యోగులే. ఆయన చేసిన తప్పు నేను ఇందాక చెప్పినటువంటి అయ్యి, వీళ్ళు చేస్తున్న తప్పు నిశ్శబ్దంగా జరిపేసేసి ఏం చేయట్లేదు మేము ఆపేస్తున్నామని చెప్పడం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎంత సులభంగా మోసం చేయించడానికి సాక్ష్యం ఈ రీసర్వే ఉదంతం.